ఈరోజైతే నేను మీకు ఒక లాంగ్ ఫ్రాక్ చూపిస్తున్నాను చూడండి. శారీ తోటి కన్వర్ట్ చేశానన్నమాట. ఫస్ట్ అయితే శారీ తీసుకొని వన్ సైడ్ బోర్డర్ కటింగ్ చేసేసుకున్నానండి. నేను బోర్డర్ కటింగ్ చేసుకున్న తర్వాత అది కింద జాయింట్ చేద్దామని చెప్పేసి అలానే క్లాత్ కట్ చేయకుండా ఎంతవరకు ఫోల్డ్ చేయాలి, తన హైట్ ఎంత ఉంది అనేది కూడా మెజర్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను ఇదైతే 2 సైడ్స్ బోర్డరు వన్ సైడ్ జాయింట్ చేసేస్తున్నానండి కిందకి. సో ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకొని నేను వచ్చేసి దీనికి ఏంటంటే 1 ఇంచ్ ప్రిల్ పెట్టానండి. 1 ఇంచ్ ప్రిల్ పెట్టేసుకొని నీట్గా ఐరనింగ్ చేసేసుకున్నాను అనమాట. ఐరనింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి ఏ విధంగా టర్న్ అవుట్ అయింది అనేది కూడా. దీనికి నేను మళ్ళీ బాడీ అటాచ్ చేశానండి. బాడీ అటాచ్ చేసిన తర్వాత అయితే లుక్ చాలా బాగా వచ్చిందనమాట. ఈ విధంగా అయితే ఉంది. బోర్డర్ని యూజ్ చేసి నేను నెక్ దగ్గర ఈ విధంగా అయితే అటాచ్ చేసేసాను. బుట్ట హ్యాండ్ ఇచ్చానండి. బుట్ట హ్యాండ్ ఇచ్చిన తర్వాత నెక్కు వచ్చేసి కట్ వర్క్ ఇచ్చాను అనమాట. బోర్డర్స్ సైడ్స్కి జాయింట్ చేసి మిడిల్లో కట్ వర్క్ ఇచ్చేసాను. అదేవిధంగా బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టేసి బోర్డర్ ఉంది కదా మనకి కొంగుపాటులో వచ్చిన బోర్డర్స్ని నేను ఈ విధంగా అయితే యూజ్ చేశాను అనమాట. సో ఓవరాల్ లుక్ అయితే చూడండి ఏ విధంగా ఉంది అనేది కూడా చాలా బాగుంది కదా. నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందండి. సో తను వేసుకున్న తర్వాత కూడా ఫిట్టింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంది అనేది కూడా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి అండి. సైడ్స్కి వచ్చేసి ఈ విధంగా నాట్స్ ఇచ్చాను, చూడటానికి కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో. సో ఓవరాల్ ఫ్రాక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. తనకి వేసిన తర్వాత చూడండి ఎలా ఉందో, బొమ్మలాగా ఉంది కదా, చాలా బాగా వచ్చింది. తనకి ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట. నేను ఎక్కడ మళ్ళీ సపరేట్ స్టిచ్ అయితే వేయలేదండి. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉందన్నమాట. తనది బర్త్డే ఉంది, సో అందుకని చెప్పేసి నేను స్టిచ్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది ఓవరాల్ లుక్ అయితే. మీకు కూడా నచ్చిన లైక్ చేయండి, అలానే డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.